గ్యాస్ బండ మొన్ననే బుకింగ్ చేస్తే అప్పుడే అయిపోయిందా? ఆ అయ్యగారికి పొద్దుకు 10 మాటల షాయి కావాలి. పొద్దుగాల వండిన కూర మళ్ళా రాత్రికి వారదు. పొద్దు మాపు ఉడుకు నీళ్లు తానాలు అయిపోక అట్లనే ఉంటాది. మరి చాలా ఇండ్లల్లో గిట్లనే ఉండొచ్చు. ఎండాకాలంలో కరెంటు బిల్లులు పెరిగితే ఈ కాలంలో గ్యాస్ ఖర్చు పెరుగుతుంది పక్క. సలేమన్నా తక్కువ ఉందా మరి? ముసుగు పెడితే లేవ బుద్ధి కాదు, గరం కోట్లు ఇడవ బుద్ధి కాదు. బయట అడుగు పెట్టాలంటే కష్టం, ఇంట్లో కూర్చుంటామంటే నష్టం. గరం గరం వండక తినాలే, గరం నీళ్లే తాగాలి. వాకింగ్లు బందు, సలిమంటలే ముందు. నెత్తికి రుమాళ్ళు, చేతులకు గ్లౌజులు. పొద్దుగాల ఎండ పొడకు నిలబడాలి, పొద్దుముక్తే మలుసుక వండాలి. గిట్లున్నాయి ఉల్లా చలికాలం బాధలు. బాగా చలి ఉన్నది, ఇట్లా తరం కాకలేదు. బాగా చలి ఉన్నది, సంవత్సరం ఎక్కువ ఉంది. తెలంగాణ అంతటా గట్టిగానే అరుచుకుంటుంది. పగటిలి ఎండ కొడుతున్నా సలైతే తగ్గుతలేదు. పొద్దుముక్తే వణుకుడే మళ్ళా. మబ్బుల పనులు చేసుకుంటోళ్లకు మస్తు తిప్పలు. రోడ్ల మీద చూడుండ్రి మంచు ఎట్లా వరుసుకుందో. లైట్లు వేసుకొని పోతున్నా ముంగటేముంది కనబడక నడిపేటోళ్లకు వశపడతలేదు. టక్కర్ల బుగులకు కొందరు ఆల్చంగానే బయటికి వస్తున్నారు. ఇవ్వాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పాలు వేయడానికి కస్టమర్లకు కూడా పాలు అందివ్వడానికి లేట్ అవుతుంది. అట్లా చాలా బడి పోరల బాధలు చెప్పవశం కాదు. బెడ్ మించి లేవాలనంటే ఏడుపు ఒక్కటే తక్కువ. గరం గరం నీళ్లు పోసినా చలికి వణుక్కుంటేనే తానాలు చేసి స్కూల్ బాట పడుతున్నారు. ఆఫీసులకు పోతోళ్ళు, కూలీనాలి చేస్తోళ్ళు, రోడ్ల మీద చిన్న చిన్న దందాలు చేస్తోళ్లకు అందరికీ కష్టాలే. మీదికెళ్లి చలిగాలులు పెరుగుతుండే వరకు మన తాన ఇగం ఎక్కువైతుందట. ఇప్పుడే ఇట్లుంటే సంక్రాంతి వరకు ఇంకింత జోరు పెంచొచ్చు. ఇంట్లో పెద్ద మనుషులు, సంటి పోరలు ఉన్నోళ్ళు జర పైలం మరి.